హాయ్ ఫ్రెండ్స్, రాజాసాబ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే చాలా శరవేగంగా 112 కోట్లు అయితే కొట్టింది. సో విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. రాజాసాబ్ డే 1 ఓపెనింగ్ 112 కోట్లు కొట్టిందంటే హర్రర్ ఫ్యాంటసీ ఒక సబ్జెక్ట్లో రాజాసాబ్ ఈ విధంగా కలెక్షన్ కొడతాం అనేది, ఈ విధంగా హైప్ బజ్ అనేది ఏర్పడతాం అనేది విచ్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసరికి ఈ సినిమా నార్త్ ఇండియా సైడ్లో అయితే వాళ్ళ రివ్యూస్, వాళ్ళ సోషల్ మీడియా రివ్యూస్, వాళ్ళు అక్కడ చేస్తున్న పబ్లిక్ టాక్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక అంచనా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా సౌత్ ఇండియాలో మన ఏవైతే మిగతా కన్నడ కానీ, తెలుగు కానీ, తెలంగాణ, మిగతా మలయాళం కానీ, తమిళ్ కానీ చూసుకున్నట్లయితే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ గారి సినిమా డెఫినెట్గా వెళ్ళి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది పెయిడ్ ప్రీమియర్ సమయంలో అయినా సరే, రిలీజ్ సమయంలో అయినా సరే, అందులో డౌట్ లేదు. మిగతా లాంగ్వేజెస్లో అయితే మట్టుకి మనకి ఒక మాదిరిగానే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, అందులో డౌట్ లేదు. సో జనాలు అయితే ప్రభాస్ గారి అభిమానం, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా వెళ్ళి బిగ్గెస్ట్ స్క్రీన్స్లో వాళ్ళు ఏదే విట్నెస్ చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది. బట్ నార్త్ ఇండియాలో పర్టికులర్గా మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్గా సందీప్ రెడ్డి వంగ గారిది ఏదైతే స్పీడ్ సంబంధించిన ఒక సౌండ్ స్టోరీ రిలీజ్ అయింది కదా టీజర్ రూపంలో, ఆ గ్లిమ్స్ అనుకోవచ్చు లేదా టీజర్ అనుకోవచ్చు. అయితే అక్కడ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పేసి వేశారు కదా ట్యాగ్ అనేది. ఆ ట్యాగ్ని పట్టుకొని కూడా ఇప్పుడు చాలామంది అక్కడున్న నార్త్ ఇండియన్ పీపుల్ విపరీతంగా ట్రోల్ చేయటం కానీ, విపరీతంగా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ప్రభాస్ గారి మీద ఎక్కేస్తున్నాను అనమాట. మామూలుగా కాదు. ఆయన సినిమా అయితే లిటరల్లీ సోషల్ మీడియా కానీ, అక్కడ ఉన్న కొంతమంది డిజిటల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డిజిటల్ యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీక్ లెవెల్లో నెగిటివ్ చెప్తున్నారు. మీరు సలార్ చూసాం, కల్కి చూసాం, ఏ విధంగా ఉన్నాయి సినిమాలు. రాజాసాబ్ ఏంటి ఎలా ఉంది. రాజాసాబ్లో ప్రభాస్ గారు బాగానే ఉన్నా కానీ డైరెక్టర్ గారు ఫాల్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం తెలుసు మన డైరెక్టర్ గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళు విపరీతంగా సినిమా అయితే మటుకి ఏదేదో ఉందని చెప్తున్నారు అంతే. వాళ్ళు ఏదేదో అలాగ చెప్తున్నా కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, రాజాసాబ్ నార్త్ ఇండియాలో డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ గారు ఉన్నారో వాళ్ళు నిజంగానే హానెస్ట్గా చెప్పేవాళ్ళు. పబ్లిక్ టాక్లో ఆడియన్స్ అయితే చాలా బాగా బాగుందని చెప్పేసి మంచి టాకే వస్తుంది, మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, అందులో డౌట్ లేదు. సో కాల్డ్ ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా రివ్యూవర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళే నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు, నెగిటివ్గా పిఆర్ చేస్తున్నారు, నెగిటివ్గా రివ్యూస్ ఇస్తున్నారు అంతే. అంత మించి వేరేది ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియాలో రియల్గా ప్రభాస్ గారి అభిమానులు అయితే బాగుందని చెప్తున్నారు పబ్లిక్ టాక్ విషయంలో, అందులో డౌట్ లేదు. బట్ ఈ రివ్యూర్స్ వల్ల మిగతా వాళ్ళు సగం మంది వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు, కొంతమంది పట్టించుకోకుండా డోంట్ కేర్ అనే విధంగా వెళ్తున్నారు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మన ప్రభాస్ గారి సినిమాకి, ది రాజాసాబ్ సినిమాకి. అదేవిధంగా ఈ రాజాసాబ్ మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో కానీ, అదేవిధంగా రిలీజ్ విషయంలో కానీ సినిమా అయితే చాలా శరవేగంగా కలెక్షన్స్ అయితే దూసుకుంటూ పోతుంది. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. పబ్లిక్ టాక్ చాలామంది కూడా మంచి ఒపీనియన్తోనే మంచిగా సినిమా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. మారుతి గారిని కూడా చాలా బాగా పొగుడుతున్నారు. ఎస్పెషల్లీ ప్రభాస్ గారిని అయితే లిటరల్లీ వాళ్ళ తల మీద, వాళ్ళ భుజాల మీద వేసుకుని మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత ప్రేమ చూపించాలనుకుంటున్నారో అంత ప్రేమ వాళ్ళ మాటల ద్వారా మీడియా పీపుల్, రిపోర్టర్స్ ఇలా మైక్ పట్టుకుని ఉంటారు కదా, అక్కడ చెప్పేస్తున్నాను అనమాట. ప్రభాస్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మొత్తం కూడా ఆయన వింటేజ్ ప్రభాస్ గారిని మేము ఇంకొకసారి చూసుకున్నట్టు ఉంది చాలా కాలం తర్వాత. ఏదైతే బాహుబలిలోను, సాహోలోను, మిగతా సలార్, కలికి ఎక్కడ కూడా అంత స్కోప్ అయితే లేదు ప్రభాస్ గారిని, ఆ వింటేజ్ ప్రభాస్ గారిని చూసే అవకాశం లేదు కదా. సో అది ఇప్పుడు కుదిరింది, చాలా బాగా మేము అందరూ ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మా ప్రభాస్ గారు ఫుల్ మీల్స్ మాకు పెట్టినట్టు అనిపించింది, ఫుల్ బిర్యానీ పెట్టినట్టు అనిపించింది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క అన్బిలీవబుల్, అన్ఇమాజినబుల్ లవ్ అయితే మీడియా ముఖంగా అందరూ కూడా చాలా బాగా చెప్పుకున్నారు. బట్ కొంతమంది ఎవరైతే యూత్ పీపుల్ కానీ, లేదనుకుంటే సోషల్ మీడియా రివ్యూవర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టికే
పీక్ లెవెల్లో కెమెరా ఉంది అని చెప్పేసి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. సో అంతే, దానికి మించి ఇంక వేరేది ఏమీ లేదు. మ్యాక్సిమం తెలుగులో మంచి టాకే ఉంది. డైరెక్టర్ మారుతి గారు సేఫే, ప్రభాస్ గారు సేఫే, ప్రొడ్యూసర్ గారు కూడా సేఫే. వాళ్ళ ముగ్గురికి కూడా కనకవర్షం అయితే కురిపిస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. రేటింగ్స్ కూడా, బుకింగ్స్ కూడా అదేవిధంగా మంచిగా వస్తున్నాయి, అందులో డౌట్ లేదు. అదేవిధంగా ఇక్కడ మూడో విషయం ఏంటంటే, బేసికల్గా ఈ సినిమా మనకు ఫస్ట్ కాపీ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో అది ఇప్పుడు ఈ సాయంత్రం నుంచి అయితే యాడ్ అవుతుందంట. సో ఎవరైనా మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే, ప్రభాస్ గారి ట్రైలర్లో మనం చూసాం ఆ ఓల్డ్ గెటప్లో అలా గాల్లోకి ఎగిరి ఏదైతే సీక్వెన్స్ ఉందో, ఫైట్ సీక్వెన్స్ కానీ అక్కడ డైలాగ్ సీక్వెన్స్ కానీ ఏదైతే ఉందో అది ఇప్పుడు యాడ్ చేయబోతున్నారో అది మీ థియేటర్స్లో అయితే అరౌండ్ 4 నుంచి 8 మినిట్స్ దాకా అయితే ఉంటుందంట. అదైతే చూడండి. మ్యాక్సిమం మీకు లెంత్ అదే ఉంటుంది. ఎక్కడైతే మీకు టైటిల్స్ విషయంలో కట్ అవటం కానీ అంతే, కొంచెం అంటే లెంత్ ఎక్కువైంది ఫస్ట్ హాఫ్లో అని చెప్తున్నారు కదా కొంతమంది, దాన్ని కొంచెం ట్రిమ్ చేసి ఈ 8 మినిట్స్ 4 మినిట్స్ పార్ట్ అనేది రాజాసాబ్ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిది అది యాడ్ చేసి మొత్తం ఫుల్ఫిల్ చేస్తారో సేమ్ లెంతే వస్తుంది మీకు. ఇంకా అందులో పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. సో మ్యాక్సిమం సినిమా చూడాలనుకుంటే ప్రభాస్ గారిని ఇంకొకసారి ఆ బిగ్గెస్ట్ స్క్రీన్స్లో అయితే మీరు విట్నెస్ చేయొచ్చు. ఇంక ఈ సినిమాతో, ఈ కాపీతో మొత్తం అందరికీ కూడా నచ్చే విధంగా అయితే ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు కానీ మారుతి గారు కానీ ఇద్దరు కూడా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్లీ మీకు ఈ సాయంత్రం నుంచి కాపీ అనేది బాగా అలరించే విధంగానే ఉంటుంది సినిమా. సో అందులో డౌట్ లేదు. టెస్టింగ్ కోసం ఫస్ట్కి ఇది కాపీ రిలీజ్ చేసి ఉంటారు. ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా కూడా కొంచెం ఇబ్బంది పెడతాం వల్ల, దానివల్ల కూడా ఈ కాపీయే ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకు ఈ విధమైన హడావిడి ఇబ్బంది జరిగింది అంతే. కానీ సినిమా అయితే మట్టికి చాలామంది బాగుందనే చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ డే కదా అయ్యింది, నిజం చెప్పండి, ఫస్ట్ డే కదా అయ్యింది ఈరోజు. సో నెక్స్ట్ డే తర్వాత చూసుకుందాం అసలు ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో, ఏ విధంగా కలెక్షన్స్ తీసుకొస్తాయో. పబ్లిక్ టాక్ అనేది ఎప్పుడు కూడా హానెస్ట్గానే ఉంటుంది. బట్ ఎవరైతే సోషల్ మీడియా రివ్యూవర్స్ ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సోషల్ మీడియా నెగిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళనైతే మీరు పట్టించుకోవద్దు. వాళ్ళ మాటలు విని మీ సినిమాని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా ఎక్కువగానే ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాలో వర్క్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా ఆయన యొక్క ఇన్పుట్స్ కానీ, ఆయన యొక్క ఎఫర్ట్స్ కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మీ థియేటర్స్లో చూడాలి. వింటేజ్ ప్రభాస్ గారిని కూడా మీరు మిస్ అయినట్టు ఉన్నట్లయితే, ఏవైతే ఆయన పాండ్యా హడావిడిలో కంప్లీట్ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ 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 అని చెప్పేసి యాక్షన్ మూడ్లో ఉన్నారు, కొంత రిలాక్స్డ్ మూడ్లో ఈ సినిమా అయితే ఉంది. కాబట్టి ఆ ప్రభాస్ గారిని మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇది ఒక బెస్ట్ టైం అవుతుంది మీకు. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, పబ్లిక్ టాక్ అనేది ఎవరు ఎలా ఉన్నా సరే, సోషల్ మీడియా కానీ పబ్లిక్ టాక్ కానీ ఎలా ఉన్నా కానీ, అల్టిమేట్గా నా మనసులో వచ్చిన మాట అయితే మటుకి, ఆడియన్స్లో కొంతమంది జెన్యూన్ పీపుల్ ఉంటారు, లేడీస్లో కూడా కొంతమంది జెన్యూన్ పీపుల్ ఉంటారు. లేడీస్ చెప్పింది కొంతమంది జెన్యూన్ పీపుల్ చెప్పింది ఏంటంటే, నిజంగానే సినిమా అయితే బాగుంది అని బాగా చెప్తున్నారు. క్రొకడైల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అదేవిధంగా హర్రర్ విషయంలో కానీ, ఫ్యాంటసీ విషయంలో కానీ, నానమ్మ గారి సీక్వెన్స్ ఏదైతే ఉందో, సీన్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అంటే బాండింగ్, నానమ్మ మనవడు బాండింగ్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించారని చెప్పేసి అని చెప్తున్నారు. సో చాలామంది కనెక్ట్ అయ్యే ఆస్పెక్టే అది, కనెక్ట్ అయ్యే బాండే అది, కనెక్ట్ అయ్యే కనెక్షనే అది. సో అలాంటప్పుడు చాలా బాగా చూపించారు. కాబట్టి మారుతి గారు డెఫినెట్లీ మెట్ ఎక్కేసినట్టే. ప్రభాస్ గారు అయితే ఇంకా ఎక్కడో ఉన్నారు, స్కై ఈజ్ ది లిమిట్ లాగా ఆయన ఎక్కడో పెద్ద క్లౌడ్ లైన్లో ఎక్కడో ఉన్నారన్నమాట, చాలా పెద్ద స్పేస్లో ఉన్నట్టు అనుకోవచ్చు. సో అది ఆ విధంగా అయితే ప్రభాస్ గారిని ఎలివేట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమా అయితే మటుకు మీరు మిస్ అవ్వద్దు. చాలామంది జెన్యున్గా నేను చూసినట్టయితే బాగుందనే చెప్తున్నారు. బట్ ఏంటంటే, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే మైండ్ గేమ్స్తో ఈ సినిమా కంప్లీట్లీ ఉంటుంది. కాబట్టి కొంచెం కొత్తగా ఎక్స్పెరిమెంటల్ మూవీ అనుకోవచ్చు. అదేవిధంగా ఎన్నో లెవెల్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ని ఫుల్ఫిల్ చేయటం కానీ, ఇవన్నీ మీరు కొంచెం
స్లోగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొంచెం రియల్గా కూర్చొని ఏం జరుగుతుందో చూస్తే సినిమా మీకు పూర్తిగా అర్థమవుతుంది. సినిమా మీరు రియల్గానే ఎంజాయ్ చేస్తారు, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అంతే. పాటలు అయితే మటుకి అన్నీ బాగానే ఉన్నాయి. చాలామంది శంకిస్తున్నారు పాటలని, బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని. పాటలు అయితే మటుకి బాగున్నాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. మనం వీడియోస్ చూసాం కదా కొన్ని క్లిప్స్. సో సహానా కానీ నాచే కానీ ఆ బ్యాచులర్ పార్టీ సంబంధించిన ఒక ఫస్ట్ సాంగ్ ఉంది కదా, అది కూడా మొత్తం 3 పాటలు కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని పాటలు కూడా యూట్యూబ్లో రిలీజ్ అవుతున్నాయి. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదో కొంత టార్గెటెడ్గా అవకాశం దొరికింది ప్రభాస్ గారి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనే ఉద్దేశంతోనే కొంతమంది అయితే ఉన్నారు. చెప్తున్నా కదా, నెగిటివిటీ ఎంత పెరిగితే పాజిటివిటీ దానికి మించి ఉంటుంది, అందులో డౌట్ లేదు. అది లాంగ్ రన్లో తెలుస్తుంది మనకి. ఆ పాజిటివ్ అనేది లాంగ్ రన్లో మీరు చూస్తారు డెఫినెట్లీ. చాలామంది ఈ 2 రోజుల్లో చెలరైపోవచ్చేమో, బట్ రాబోయే ఒక 5-6 రోజుల్లో 10 రోజుల్లో మీరు పాజిటివ్ టాక్ని అయితే డెఫినెట్గా చూస్తారు. పాజిటివ్ కలెక్షన్స్, పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు డెఫినెట్లీ ప్రతి ఆర్టికల్లోనూ, ప్రతి న్యూస్ ఛానల్లోనూ, ప్రతి ఒక్కరి నోట్లో కూడా మీరు చూస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. ఇది నా నమ్మకం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే హానెస్ట్గా మారుతి గారు సినిమా తీసి డెలివర్ చేసినప్పుడు, ప్రభాస్ గారు కూడా అదే విధంగా డెలివర్ చేసినప్పుడు, ప్రొడ్యూసర్ గారు కూడా అదే విధంగా డబ్బులు పెట్టారు. ఆ డబ్బులన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి లిటరల్లీ. అవునా కదా? విఎఫ్ఎక్స్ పరంగా ఎవరికి కంప్లైంట్ లేదు, సీజీ పరంగా ఎవరికి కంప్లైంట్ లేదు. ప్రతిదీ కూడా సాంగ్స్ విషయంలో కానీ, కంప్లీట్ సినిమా సెట్స్ విషయంలో కానీ, సినిమా మిగతా ఏవైతే సెట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా బాగున్నాయి అని చెప్తున్నాను. ఇంకేంటి ప్రాబ్లం? సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ముగ్గురికి కూడా మంచి పేరు వస్తుంది, మంచి డబ్బులు అయితే వస్తాయి. సో దాంతోపాటు ఏంటంటే డబ్బులు అనేది పక్కన పెడితే ప్రతి ఆర్టికల్లో కూడా ఎవరైతే అంతకుముందు ఫస్ట్ 2 days నెగిటివిటీ ఇచ్చారో వాళ్ళ చేత పాజిటివిటీ చెప్పించాలి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో జరుగుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ప్రభాస్ గారి ఇమేజ్ అంటే ఏదో అనుకుంటున్నారు చాలామంది. హీఈస్ ద డైనోసార్ మించి మనం చెప్పుకోవచ్చు అది. సో నా ఒపీనియన్ అయితే పబ్లిక్ టాక్ విషయంలో నేను కొంతమంది జెన్యున్గా చూసి వాళ్ళ మనసులో వచ్చిన మాటలు నేను కనిపెట్టగలను. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఖచ్చితంగా సినిమా అయితే బాగుందనే చెప్తున్నారు, అది కన్ఫర్మ్. దిస్ ఈజ్ 100% యాక్యురేట్ ఆన్సర్ ఇది, అంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూసేలా తెలియదు కానీ, బట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. మన వీడియోస్ మీరు చూసినట్లయితే మూవీస్ రిలేటెడ్ సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.